క్లోజ్ ద చాప్టర్. ఇది చెప్పడానికి చాలా ఈజీగా పీస్ఫుల్గా ఉంది నాకు, ఎందుకంటే నేను ఆ చాప్టర్ని క్లోజ్ చేస్తాను కాబట్టి. మీరు స్టూడెంట్ అయి ఉంటే, లేదంటే ఇప్పుడే స్టూడెంట్ లైఫ్ కంప్లీట్ చేసుకొని ఉంటే ఇది మీకు పక్కాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన లైఫ్లో మనతో ఉండాలి అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మనతోనే ఉండాలి అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు. ఆర్ ఫ్రెండ్స్ ఆర్ హ్యాబిట్స్, ఎలాంటివైనా సరే, థింగ్స్ ఏమైనా సరే, ఇలా చాలా ఉంటాయి. బట్ కొన్ని రీజన్స్ వల్ల మనం వాటిని క్లోజ్ చేయాల్సి వస్తుంది. క్లోజ్ చేయాలి అన్న డెసిషన్ అనేది అంత ఈజీ అని కాదు. డెసిషన్ తీసుకోవడానికే మనకి కొన్ని నెలలు పడుతుంది. అలాంటి చాప్టర్స్ ఏమైనా మీ లైఫ్లో ఉన్నాయా? అలాంటి చాప్టర్స్ని మీరు ఏమైనా క్లోజ్ చేశారా? ఆ క్లోజ్ చేయాలా వద్దా అని ఆలోచిస్తున్నారా? ఆర్ క్లోజ్ చేసేసిన తర్వాత ఇంకా ఎలా మూవ్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారా? ఇఫ్ ఎస్, దిస్ ఈస్ ఫర్ యూ. లైక్ గాడ్ ఈస్ నాట్ వాంటింగ్ సమ్ పీపుల్, సమ్ చాప్టర్స్, సమ్ రిలేషన్షిప్స్, some things, some habits in our life ani. So no matter how hard you try, they will break. So first point, మనకి పీస్ ఇవ్వని ఏ విషయం అయినా సరే, ఏ హ్యాబిట్ అయినా సరే, ఏ పర్సన్ అయినా సరే మన లైఫ్లో ఉండడానికి తనకి రైట్ ఉండదు. ఎందుకంటే అల్టిమేట్గా మనకు కావాల్సింది పీస్ఫుల్ లైఫ్. నేను ఒకసారి మా కజిన్ ఒక క్వశ్చన్ అడిగాను. హీఈస్ 40 years అబోవ్. లైఫ్లో హ్యాపీనెస్ ఇంపార్టెంటా ఆర్ పీస్ఫుల్ లైఫ్ ఇంపార్టెంటా అని. మా కజిన్ ఒకే ఒక ఆన్సర్ చెప్పారు, వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్, జస్ట్ 1 sentence ఆర్ స్టేట్మెంట్. చిన్నపిల్లలు సంతోషం కోసం వెతుక్కుంటారు, మెచ్యూర్ పీపుల్ పీస్ఫుల్ లైఫ్ గురించి వెతుక్కుంటారు అని. దట్ హిట్ మీ హార్డ్, వెరీ వెరీ హార్డ్. నాకు అప్పుడు అర్థమైంది, ఒక హ్యాబిట్ మన లైఫ్లో ఉండడం వల్ల మనం హ్యాపీగా ఉంటున్నాము, కానీ పీస్ఫుల్గా ఉండట్లేదు అంటే ఎస్, ఇట్స్ టైమ్ టు క్లోజ్ దట్ హ్యాబిట్, టు అవాయిడ్ దట్ థింగ్ అని. ఎందుకంటే మనం మెచ్యూర్ అయ్యే కొద్దీ మనకి హ్యాపీనెస్ కన్నా మనకి పీస్ఫుల్ లైఫ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ నో అబౌట్ యూ, బట్ నాకైతే హ్యాపీనెస్ కన్నా పీస్ఫుల్ లైఫే చాలా ఇంపార్టెంట్. అసలు హ్యాపీనెస్ ఏంటి అని నన్ను నేను క్వశ్చన్ చేసుకోవాల్సిన రోజులు ఉన్నాయి తెలుసా నా MBBS జర్నీలో. అలా అని చెప్పి నేను హ్యాపీగా లేనని కాదు. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ మై లైఫ్. గాడ్ హ్యాస్ గివెన్ ఎవ్రీథింగ్ దట్ ఐ వాంట్, ఐ నీడ్ ఇన్ మై లైఫ్. బట్ చాలాసార్లు అసలు సంతోషం అంటే ఏంట్రా, అసలు నేను సంతోషంగానే ఉన్నానా అని క్వశ్చన్ చేసుకునే రోజులు ఉన్నాయి నా లైఫ్లో. అప్పుడు అర్థమైంది నాకు, మనం ఎదిగే కొద్దీ మన సంతోషమైన జీవితాన్ని కాకుండా ప్రశాంతమైన జీవితాన్ని మన దగ్గర ఉంచుకోవాలనుకుంటాం. సో అదే అవ్వాలంటే కొన్ని చాప్టర్స్ క్లోజ్ చేయాల్సిందే. ఎలాంటి చాప్టర్స్ క్లోజ్ చేయాలి అన్నది మీ మనసు మీకు ఖచ్చితంగా చెప్తుంది. సో అలా క్లోజ్ చేయాలి అన్న డెసిషన్ వచ్చిన తర్వాత దీనిలో చాలా క్వశ్చన్స్ వచ్చాయి. ఫస్ట్ పాయింట్, ఇప్పుడున్న హ్యాపీనెస్సే నేను ఈ చాప్టర్ని క్లోజ్ చేసిన తర్వాత కూడా ఉంటుందా అని. ఎందుకంటే నెక్స్ట్ చాప్టర్లో కూడా నేను ఇంతే హ్యాపీగా ఉండగలనా, లేదంటే ఫ్యూచర్లో నేను ఏమైనా రిగ్రెట్ అవుతానా అని ఒకే ఒక క్వశ్చన్ నన్ను గట్టిగా హిట్ చేసింది. అప్పుడే నాకు మళ్ళీ తెలియకుండా ఒక మెసేజ్ వచ్చింది. ఎందుకంటే యు ఆర్ నాట్ రీడింగ్ ద చాప్టర్, బట్ యు ఆర్ రైటింగ్ ద చాప్టర్. మన లైఫ్లో జరిగే నెక్స్ట్ చాప్టర్ని మనం రాసుకోవాలి, మనం ఏం చదవట్లేదు. ఇట్స్ నాట్ లైక్ ఇదేం బుక్ కాదు, ఒక చాప్టర్ క్లోజ్ చేసి ఇంకో చాప్టర్ మనం చదువుకుంటూ కూర్చోడానికి. వీఆర్ నాట్ ఆడియన్స్, మనమే దాన్ని రాయాలి. అప్పుడు నాకు అర్థమైంది, నెక్స్ట్ చాప్టర్ని రాసేది నేనే. సో ఆ చాప్టర్ రాసిన తర్వాత ఈ ప్రీవియస్ చాప్టర్ని క్లోజ్ చేయడం వల్ల నేను రిగ్రెట్ అవుతానా లేదా అనేది నా నెక్స్ట్ 2-3 చాప్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అది ఇండైరెక్ట్లీ నా మీద డిపెండ్ అయి ఉంటుందని నేను కంక్లూజన్కి వచ్చాను. ఎస్, ఈ చాప్టర్ క్లోజ్ చేసినా సరే మనకేం కాదు. ఎప్పటి వరకు ఏం కాదు, మన ముందు చాప్టర్లు మనం సరిగ్గా రాసుకున్నంత వరకు ఏమీ కాదు. సో అది నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ చాప్టర్ని నేను క్లోజ్ చేస్తున్నానంటే దాని అర్థం నేను దానికోసం ఫీల్ అవ్వనని కాదు. మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ మన లైఫ్లో కొంతమంది ఫ్రెండ్స్ మన ఎనర్జీని డ్రైన్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ నెగిటివ్ టాక్స్, నెగిటివ్ థాట్స్, వాళ్ళు చేసే ఈ నెగిటివ్ పనులన్నీ కూడా మనకు తెలియకుండా మన ఎనర్జీని డ్రైన్ చేసేస్తూ ఉంటాయన్నమాట. మనం కొన్ని విషయాలు చేయాలనుకుంటాం, అవి చేయలేము, ఎందుకంటే మన ఎనర్జీ అంతా కూడా అక్కడే అయిపోతూ ఉంటుంది. కానీ ఈ స్టూడెంట్ లైఫ్లో మనకు కావాల్సింది ఏంటి? గ్రోత్ అనేది మాత్రమే కన్సిస్టెంట్గా ఉంటుంది. సో ఈ గ్రోత్ని చూస్ చేసుకోవడానికి చాలా చాప్టర్స్ క్లోజ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లైక్ మనకి గ్రోత్ ఇంపార్టెంట్. ఒక పర్సన్ వల్ల కానీ, ఒక హ్యాబిట్ వల్ల కానీ ఆ గ్రోత్ ఆగిపోతుంటే మనం మళ్ళీ మన స్టూడెంట్ లైఫ్ మన చేతిలోకి రాదు.
ఒక పర్సన్ వల్ల మనం గిటార్ ప్రాక్టీస్కి వెళ్ళడం మానేసాం అనుకోండి, ఫ్యూచర్లో మనకి మళ్ళీ ఆపర్చునిటీ వస్తుందో లేదో మనం చెప్పలేము. ఎందుకంటే వన్స్ ఈ స్టూడెంట్ లైఫ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయగలను ఏం చేయలేను అన్నది నాకు తెలియదు. నాకున్న ప్రేషియస్ గోల్డెన్ టైం ఇదే అని చెప్పి నేను 100% నమ్ముతాను. బట్ ఒక్కటి చెప్తాను, నెక్స్ట్ చాప్టర్స్ అల్టిమేట్ హిట్ అయిపోయాయి. అసలు నా ఎనర్జీ మళ్ళీ నాకు వెనక్కి వచ్చింది. నేను అనుకున్నవన్నీ కూడా స్లోగా ట్రాక్లోకి రావడం స్టార్ట్ చేసాయి. తెలియకుండా నా లైఫ్లో గ్రోత్ అనేది స్టార్ట్ అయింది. సో నేను మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నాను, ఎప్పుడు కూడా ఆ చాప్టర్ గురించి ఆలోచించాం, అరే క్లోజ్ చేసి మంచి పని చేసాం రా, అసలు ఆ మొత్తం ఎనర్జీ అంతా అక్కడే అయిపోయింది పాస్ట్లో. ఈసారి మంచిగా మనం గ్రో అయ్యాము, మంచిగా మనం మన లైఫ్ని సెట్ చేసుకున్నాం, మన కాన్ఫిడెన్స్ అన్న సెల్ఫ్ ఎస్టీమ్ మనకు ఉంటుందన్నమాట. ఒకవేళ మళ్ళీ కావాలనుకుంటే ఫ్యూచర్లో ఆ చాప్టర్కి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రివిజన్ చేద్దాం, పర్లేదు. కానీ ఈ వాల్యుబుల్ టైం ఉంటుంది చూడండి ఒక స్టూడెంట్ లైఫ్, అది మాత్రం కంపల్సరీ రాదని అర్థమైంది నాకు. అదొక్కటి చిన్న తెలియని పెయిన్. ఎందుకంటే నేను ముందు నుంచి అదే చెప్తున్నాను, మనకి మన లైఫ్లో ఏదైనా వస్తుంది, కానీ స్టూడెంట్ లైఫ్లో ఉన్న పీస్ఫుల్ కంఫర్ట్ అండ్ ఆపర్చునిటీస్ గల లైఫ్ ఇంకొకటి రాకపోవచ్చు. అర్జెంట్ లైఫ్ నుంచి ఎంత వస్తే అంత పిండి పడేయాలన్నమాట. సో అలా చేయడానికి మనకు అడ్డొచ్చిన ఎలాంటి చాప్టర్స్ అయినా ఎలాంటి బుక్స్ అయినా సరే మనం వాటిని ప్రశాంతంగా ఎలాంటి గొడవలు లేకుండా క్లోజ్ చేస్తూ ఉండాలి. నిదానంగా అలాంటి వాటిని క్లోజ్ చేస్తూ ఉంటే మంచి మంచి చాప్టర్ని ఓపెన్ చేసుకొని రాసుకుంటూ ఉండొచ్చు. మన లైఫ్లోకి ఏదైనా రావచ్చు, కానీ ఈ వాల్యుబుల్ టైం మళ్ళీ మళ్ళీ రాదు. సో దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఆన్ క్లోజింగ్ ఏ చాప్టర్. సో మీరు ఇప్పటివరకు ఏమైనా చాప్టర్స్ క్లోజ్ చేశారా? అలా క్లోజ్ చేస్తే ఆ చాప్టర్స్ గురించి మీరు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా ఆర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? Let me know in the comment section. Consider subscribing to the channel Med with Ted. This is Harshita signing off. Bye bye.